అండి, నేను రజాక్. 10 ఏళ్ల కళ, జనసేన పార్టీ కార్యకర్తల 10 ఏళ్ల కళ ఈరోజు నెరవేరింది. పవన్ కళ్యాణ్ అనే మాట కోసం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గత కొన్ని సంవత్సరాలు ఎదురు చూడడం అయితే జరిగింది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా కూడా చాలా లో ఫీల్ అయిన సందర్భం, అదేవిధంగా ఈ రోజున అత్యంత హైని ఫీల్ అయిన సందర్భాన్ని నేనైతే స్పష్టంగా చూసినటువంటి పరిస్థితి. ఏం మజా వచ్చిందండి. బాహుబలి సీన్ రిపీట్ అయింది. తను పవన్ కళ్యాణ్ అంటే సభా ప్రాంగణం మొత్తం కూడా వైబ్రేషన్స్తో మోగిపోయింది. ఒక పక్క నరేంద్ర మోడీ గారు, ఇంకో పక్క తన అన్నయ్య చిరంజీవి గారు, మరో పక్క మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మంత్రివర్గం అంతా ఉన్న నేపథ్యంలో ఆ వేవ్ ఏదైతే ఉందో, అసలు ఆ సమూహ అరుపులే అవుతున్నాయో, చివరాఖరికి మైక్ సౌండ్ని కూడా తగ్గించుకునే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏ రేంజ్లో సెలబ్రేషన్స్ ఉంటాయి అనేది. ఈ మాట కోసం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గత 10 సంవత్సరాలుగా ఈ విధంగా అద్దెం పట్టుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవహేళనలు, ఎన్నో చెప్పలేనన్ని బాధలు పెట్టినప్పటికీ కూడా అన్నిటిని అధిగమించి ఈ రోజున కింగ్ మేకర్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. అతి త్వరలో కింగ్గా మారబోతున్నారు. అంచనా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజం, వాస్తవం. 25 ఏళ్ల పాటు సుదీర్ఘ రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎన్నుకున్నారంటే ప్రజల్లోకి పార్టీ వెళ్ళడానికి కానీ, నమ్మకం కుదర్చడానికి కానీ ఆ టైం పట్టిదని క్లియర్గా నమ్మినటువంటి వ్యక్తి. అదే నిజమైంది. పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఇంతకాలానికి పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర మంత్రిగా నిలవగలిగినారు. రాబో 10 సంవత్సరాల్లో పక్కాగా, వచ్చే 5 నుంచి 10 సంవత్సరాలు పక్కాగా ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోడానికి అవకాశాలు స్పష్టంగా జనసేన పార్టీ అధ్యక్షులకైతే ఉన్నాయి. దాంట్లో మీరు ఎక్కడా కూడా వెనకడుగు వేయాల్సిన పని లేదు. ఈ 5 సంవత్సరాల పాటు గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్గా పనిచేస్తే మాత్రం వచ్చే 5 సంవత్సరాలు మనవే అనేదైతే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా కూటమి ఇదే విధంగా కంటిన్యూ అయితే ఒకవేళ పవర్ షేరింగ్ చేసుకునే అవకాశాలు కూడా స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఇంతకాలం పవన్ కళ్యాణ్ గారు 2014 ఎన్నికల్లో కూడా ఇదే అడిగినారు. ఏమని అడిగినారు? ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని కనుక మనం గెలిపించుకుంటే ఆయన్ని విజన్తో తప్పనిసరిగా అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తారు, అభివృద్ధి సృష్టిస్తారని చెప్పడం అయితే జరిగింది. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ పరంగా ఎక్స్పీరియన్స్ లేదు. సినిమాల పరంగా 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ రాజకీయాల పరంగా ఆయనకి ఎక్స్పీరియన్స్ అంటే, రాజకీయాల పరంగా అంటే ఆయన ప్రతిపక్ష హోదాలో కొట్లాడలేదంటే కొట్లాడినారు. అధికారం చవి చూసి ఆ శాఖలు ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, వాటి మీద పూర్తి అవగాహన పవన్ కళ్యాణ్ గారికి 5 సంవత్సరాల్లో రాబోతుంది. ఆయనకు కూడా పూర్తి స్థాయిలో రాజకీయాలపై పూర్తి స్థాయిలో పరిణితి చెందినటువంటి ప్రభుత్వాన్ని ఎలా నడపాలనే దానిపై పూర్తి అవగాహన రాబోతుంది. ఇలాంటి నేపథ్యంలో వచ్చే 5 సంవత్సరాలు ఒకవేళ కూటమి కనుక కలిసి ఉంటే కనుక పవర్ షేరింగ్ చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. లేదు మరి ఏదైనా గొడవలు వస్తే కనుక విడిపోయిన తర్వాత ఒంటరిగా పోటీ చేసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడే హోదాని పవన్ కళ్యాణ్ అయితే స్పష్టంగా కనుగొని ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఏదో రెడ్ కార్పెట్ మీద నడిచొచ్చేసి ఈ రోజున ఆ స్థాయిలో కూర్చున్నారంటే కూర్చోలేదండి. ఆయన పడ్డ అవమానాలు అన్నీ ఇన్ని కాదు. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా పర్సనల్ విషయాలు టార్గెట్ చేయగానే చిన్నపిల్లడి మాదిరి ఏడ్ చేసినారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని గత 10 సంవత్సరాలుగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినారు, ఆయన తల్లి గారి గురించి దూషించి మాట్లాడినారు, ఆయన మాజీ భార్య గురించి ప్రతి సభలో సమావేశంలో రోజు అదే దాడి. ఇవన్నిటిని తట్టుకొని ఈ రోజున ఒక డిప్యూటీ చీఫ్గా, డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా మంత్రివర్గంలో ఒక మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ప్రమాణ స్వీకారం అయితే చేసినారనమాట. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయనకి. ఈరోజు వచ్చినటువంటి వేవ్ ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది మామూలు ఇంపాక్ట్ అయితే కాదు. రచ్చ చేసి అవతలేసినారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా ఈ రోజున దేశం మొత్తానికి కూడా కనిపించినటువంటి పరిస్థితి. సో నిజంగా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా పదవి స్వీకరించిన సందర్భంగా ఆయనకు ఒక ప్రత్యేక శుభాకాంక్షలు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఆయనకి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు.